సంస్కారాల గురించి బాబా కొత్త కోణంలో చెప్పిన విషయాలు మనం విన్నవి కాకుండా కొత్త కోణంలో వాటి గురించి ముచ్చటించుకుందాం. 17th September 1954 మెహరాబాద్. 17th September 1954 నాడు మెహరాబాద్లో బాబా ఫారినర్స్ని ఒక 20 మందిని పిలిచారు. 20 మంది కూడా మగవారే, కానీ ఇందులో ఆడవారు ఎవరు లేరు. ఇంగ్లాండ్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, ఈ దేశాల నుంచి వచ్చారు 20 మంది కూడా. అటు వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలన్నీ కల్పించారు. ఆ వివరాల్లోకి ఇప్పుడు వెళ్ళటం లేదు, కానీ డేట్ మాత్రం 17th September 1954 మెహరాబాద్లో. అక్కడ కొన్ని విషయాలు చెప్పారు బాబా. ఏం చెప్పారు అన్న విషయంలోకి వెళ్ళి ముందర సంస్కారాల గురించి చెప్పారు. వేరే చాలా డిస్కోర్సెస్ ఇచ్చారు, అందులో సంస్కారాల గురించి. సంస్కారం అంటే ముద్ర, ఇంప్రెషన్. అది ప్యూర్ వైట్ పేపర్, అంటే తెల్ల కాగితం, ఏమి రాయని తెల్ల కాగితం పూర్తిగా తెల్లగా ఉందనుకోండి, అది భగవంతుడు అనుకోవాలి, మనం పరమాత్మ అనుకోవాలి. అంటే పరమాత్మ మీద ఏ ఇంప్రెషన్ పడదు, ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. అది దాని మీద ఏ ముద్ర పడదు, ఏ సంస్కారం పడదు. అంటే ఆత్మ మీద ఏ సంస్కారము పడదు. ఆత్మన్న పరమాత్మన్న ఒకటే. జీవాత్మలో ఉన్న ఆత్మల మీద ఏ సంస్కారం పడదు, అలాగే పరమాత్మ మీద కూడా ఏ సంస్కారం పడదు. మనకి సంస్కారాలు పడేది మానవుడికి మాత్రమే. మానవుడికి, వేరే జీవరాశులకి అన్నింటికి సంస్కారాలు పడతాయి. వాటిని ఇంప్రెషన్స్ అన్నారు, ముద్రలు. అది ఒక తెల్ల కాగితం మీద పిచ్చి గీతలు పెడితే అది చెడు సంస్కారాలు అనుకుందాం. అదే తెల్ల కాగితం మీద మంచి ఏదో భాషలో ఏదో రాసాం, మంచి విషయాలన్నీ రాసుకున్నాం, అవి మంచి సంస్కారాలు. ఏదైనా ముద్రే. తెల్ల కాగితం మీద పిచ్చి గీతలు గీసినా ముద్ర పడుతుంది, ఇంప్రెషన్ పడుతుంది. అలాగే మంచి విషయాలు రాసినా కూడా అర్థవంతమైనవి ఏదో భాషలో చక్కటి విషయాలు రాసుకుంటాం, అది ముద్రే. మొత్తానికి ఏదైనా ముద్రే. పిచ్చి గీతలు పెట్టినా కూడా ముద్రే ఇది. అలాగే చెడు సంస్కారాలైనా మంచి సంస్కారాలైనా రెండు కూడా ముద్రలే. ఎప్పుడైతే ముద్రలు పడ్డాయో అవి బంధనాలు అవుతాయి, సంఖ్యలతో కట్టేసినట్టు. అవి కూలంకషంగా సంస్కారాలు అంటే. మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలు వాటి జోలికి వెళ్ళొద్దు. ఈ సంస్కారాలు దేని మీద పడతాయి అన్నది ప్రశ్న. అది చెప్పి మీకు మీ బాబా ఏం చెప్పారో చెప్పుకుందాం. ఈ ఆత్మ మీద పడదని చెప్పాను కదా. చేత ప్రతి మానవుల్లోనూ ఆత్మ ఉంది. సృష్టి అంతా కూడా ఆత్మ ఉంది. ఏ రూపంలో ఉన్న అన్ని రూపాల్లోనూ కూడా ఆత్మ ఉంది. ఆత్మకే ఈ చుట్టూ శరీరాలు, 3 శరీరాలు ఉన్నాయి, స్థూల, సూక్ష్మ, మానసిక శరీరాలు. లేదా ఆత్మ ప్రధానం. ఆత్మ మీద, అంటే జీవాత్మ మీద కూడా, జీవాత్మలో ఉన్న ఆత్మ మీద కూడా ఏ రకమైన సంస్కారం పడదు. అంచేత ఎక్కడ పడుతుంది సంస్కారాలు అంటే ఆత్మ మీద కాదు అని చెప్పాలి. ఇంకా తర్వాత శరీరం మీద పడుతుందా అంటే, మరి శరీరం మీద పడితే కనిపించాలి కదా ముద్రలు. మచ్చలుగా వచ్చేయాలి, అంత శరీరం అంతా మచ్చలు మచ్చల కింద వచ్చేయాలి. అంటే శరీరం మీద కూడా, భౌతిక శరీరం, స్థూల శరీరం మీద కూడా పడదు. స్థూల శరీరం మీద పడితే చనిపోతే ఇది కాల్ చేస్తాను. స్థూల శరీరం శాశ్వతంగా ఉండేది కాదు. అంచేత స్థూల శరీరం మీద పడదు, ఆత్మ మీద పడదు. పడడం దేని మీద పడుతుందంటే, శాశ్వతంగా ఆత్మ ఎలా అంటిపెట్టుకుందో అలాగే అంటిపెట్టుకునేది ఇది ఇంకొకటి ఉంది. శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉంటుంది, అది లేకుండా ఉండదు. ఆత్మ లేకుండా ఎలాగైతే ఉండదో, ఇది నేను చెప్పబోయేది కూడా లేకుండా ఉండదు. దాని పేరే చైతన్యం, కాన్షియస్నెస్ అంటారు. చైతన్యం లేకుండా ఏ పరిస్థితిలోని ఏ రూపానికి ఉండవు. అన్ని రూపాలకి కూడా చైతన్యం ఉంటుంది. అన్ని రూపాలకి ఆత్మ ఉంటుంది, అలాగే చైతన్యం కూడా ఉంటుంది. అంచేత పడడం చైతన్యమే పడుతుంది ముద్రలో. ఇక్కడ కొంచెం విభేదాలు ఉన్నాయి. కొంతమంది చైతన్యమే కాదు మనస్సు మీద పడుతుంది అంటారు. కానీ పడడం చైతన్యం మీదే పడుతుంది. అది పడిన తర్వాత ఖర్చు పెట్టుకుంటాం.
పడుతూ ఉంటాయి, ఖర్చు పెడుతూ ఉంటాం, పడుతూ ఉంటాయి, ఖర్చు పెడుతూ ఉంటాం. చనిపోయేటప్పటికి కొన్ని మిగిలిపోతాయి. కొత్తవి పడడం, ఖర్చు పెట్టుకోవడం, పాతవి పోవడం, అలాగా బ్యాలెన్స్ కొన్ని మిగిలిపోతాయి. అవి ఇంక ఖర్చు పెట్టకుండా మిగిలిపోయినవి. దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ అవుతాయంటే అవి మనస్సులో స్టోర్ అవుతాయి. చనిపోయిన తర్వాత కూడా మనస్సు ఉంటుంది కాబట్టి మైండ్ ఈజ్ ఓన్లీ స్టోరింగ్ ప్లేస్. అది నిలవ ఉంటాయి. నిలవ ఉండిపోయినవి మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత అవే ఖర్చు పెట్టాలి మనం. గత జన్మలో ఖర్చు పెట్టగా మిగిలిపోయిన సంస్కారాల్ని ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు అవి ఖర్చు పెట్టాలి. అంచేత వాటిని స్టోర్ చేసుకుంటారు. నిలవ పెడతారు. అన్‌స్పెంట్ సంస్కారాస్. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన సంస్కారాలు ఎక్కడ నిలవ పెట్టుకుంటామంటే స్టోర్ రూమ్‌లో మనం అన్నీ పెట్టుకున్నట్టే మనస్సులో నిలవ ఉంటాయి. అంచేత పడడం చైతన్యం మీదే పడతాయి. ఆ చైతన్యం మీద పడుతూ ఉంటాయి, ఖర్చవుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, ఖర్చవుతూ ఉంటాయి. చనిపోయే టైపు వచ్చేటప్పటికి కొన్ని మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయినవి మనస్సు మీద ఆహ్, ఆహ్, ఉంటాయి. నిలవ ఉంటాయి. మళ్ళీ పుట్టిన తర్వాత అదే మనసుతోటి పుడతాడు. చేత మిగిలిపోయిన సంస్కారాలు ముందర ఖర్చు పెడతాడు. ఆ మిగిలిపోయిన సంస్కారాలు ఖర్చు పెట్టే తీరులో మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటాయి. అలా ఇంకా అతను చనిపోయే వరకు అలా ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ నిలవ ఉంటాయి. అలాగా కొత్తవి పడడం, ఖర్చు పెట్టేయడం. ఇది ప్రక్రియ. అంచేత పడడం చైతన్యమే పడుతుంది సంస్కారం. నిలవ ఉండడం మాత్రం మనసులో నిలవ ఉంటుంది. ఇది కూలంకషంగా సంస్కారాలు పడడం. సంస్కారం ఖర్చు పెట్టడమే తప్ప కొత్తవి పడని పరిస్థితి ఒకటుంది. అది ఖర్చు పెట్టడమే జరుగుతుంది తప్ప, ఆ ఖర్చు పెట్టి విధానంలో కొత్తవి పడవు. ఏ పరిస్థితుల్లో అంటే ఆలోచనలకి. మనసుకి ఆలోచనలుంటాయి. మనస్సు 2 రకాలు. మొదటి ఫస్ట్ ఫంక్షనింగ్, సెకండ్ ఫంక్షనింగ్ అని. చాలా మందికి తెలిసిన విషయం. అది చేసి మొదటి పని ఏంటంటే నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు తప్ప. గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్ప మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. దానికి నిర్విరామంగా అంతే. మనం మెలకువగా ఉన్నంత సేపు ఏదో ఆలోచిస్తూనే ఉంటాం. మొదటి పని మనసు చేసి మొదటి పని ఆలోచించడం. ఆ ఆలోచనల ద్వారా మనకు సంస్కారాలను ఖర్చు పెట్టుకుంటాం. లాభం జరుగుతుంది. మరి కొత్తవి పడతాయంటే పడవు. అది ప్రయోజనం. కేవలం ఆలోచన ద్వారా పాత సంస్కారాలు లేకపోతే కొన్ని సంస్కారాలు ఖర్చు పెట్టుకుంటాం తప్ప కొత్తవి పడవు. అది. ఫస్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్. మనస్సు యొక్క మొదటి పని. ఇంక మనస్సు యొక్క రెండో పని భావాలు. భావాలంటే ఆనందము, దుఃఖము, ఈర్ష్య, ద్వేషము, మంచివైన, చెడువైన భావాలు. ప్రేమ, ప్రేమ కూడా అక్కడే. దాన్నే హృదయం అంటారు. హృదయానికి ఇంకో పేరు అంతఃకరణ. ఈ హృదయాన్నే అంతఃకరణ అని చెప్పారు. 17 సెప్టెంబర్ 54 నాడు ఇచ్చిన డిస్కోర్స్‌లో దీన్ని సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్‌ని దాన్ని హార్ట్ అని చెప్తూ దాన్ని అంతఃకరణ అన్నారు బాబా. అక్కడ ఫీలింగ్స్ ఉంటాయి. భావాలన్నమాట. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అవి కూడా ఉంటాయి. ఇవి కాక డిజైర్స్ కోరికలు కూడా ఉంటాయి. కోరికలు ఇది ఇలాగ ఈ కోరిక తీర్చుకుందాము అని ఆలోచన అన్నాడు కోరికంటే. తీర్చుకోవడం మళ్ళీ శరీరం ద్వారానే కోరిక తీర్చుకోవాలి. మామిడి పళ్ళు మంచి మామిడి పళ్ళు వస్తున్నాయి. ఇవి కొనుక్కుంటే బావుండు అని అనుకుంటూ ఉంటాడు చూస్తే. అది కోరిక మాత్రమే మనసులోనే. వాడు అనేక కారణాల వల్ల కొనుక్కోలేడు, తినలేడు, సీజన్ అయిపోతుంది. ఆ కోరిక అలా నిలవుండిపోతుంది. దానివల్లే సంస్కారం పడదు. మనసులో కోరిక వచ్చినంత మాత్రాన్ని సంస్కారం పడదు. ఒకవేళ పడినా లైట్‌గా పడుతుంది. ఎక్కువ చెరగరాని ముద్ర పడదు. అంచేత ఈ భావాల వల్ల ఏవైతే ఉన్నాయో, ఎవరి మీద కోపం వచ్చింది, ఒకళ్ళ మీద ప్రేమొచ్చింది, కోరికలున్నాయి. ఇవన్నీ కూడా సెకండ్ ఫంక్షన్‌గా పార్టే. అంతఃకరణ చేసేవే. ఇవన్నీ కూడా మనసులోనే ఉన్నవే. ఇందాక నేను చెప్పిన ఆలోచనలు ఎన్ని ఆలోచించినా కూడా ఖర్చవుతాయి తప్ప సంస్కారాలు కొత్తవి పడవు. కానీ సెకండ్ ఫంక్షనింగ్‌లో ఏమవుతుందంటే ఈ కోరికలు, భావోద్వేగాలు, భావోద్వేగాలంటే మనకు తెలుసు. 6 షడ్వర్గాలు కూడా ఇందులోనే కలుస్తాయి.
కోరికలు, అరిషడ్వర్గాలు, భావోద్వేగాలు. భావోద్వేగాల్లో 2 ఉంటాయి. ప్రేమ, ద్వేషము. ఆపోజిట్స్ కూడా ఉంటుంటాయి. ఆ! కోపం, శాంతము 2 ఆపోజిట్స్ ఉంటుంటాయి. అది సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్. ఆహ్, మైండ్ మైండ్ చేసే రెండో పని ఏదైతే ఉందో దాన్ని హృదయము అన్నారు. దానికి ఇంకో పేరు అంతఃకరణ అన్నారు. ఇక్కడేం జరుగుతుందంటే అందులోనే అంతఃకరణలోనే ఆలోచనలు ఉండిపోతే ఖర్చవుతాయి. కానీ సంస్కారం లైట్‌గా పడతాయి ఇక్కడ. మొదట ఆలోచనలుగా ఉండిపోతే ఏ సంస్కారం పడదు సరికదా పాతవి ఖర్చవుతాయి. చేత ఆలోచనలుగా ఉండిపోతే అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడు నేను అదే చెప్పాను అని ఇక చెప్పేది ఈ డిస్కోర్స్‌లో బాబా. బాబా కోటెడ్ కృష్ణ అండ్ భగవద్గీత. భగవద్గీతలో నువ్వు ఏ ఏ ఏ సంస్కారం పడకుండా ఉండాలంటే ఆలోచనలు మాత్రం చెయ్యి. ఆలోచనలు ఆచరణలో పెట్టొద్దు అని. అంచేత అదే ఆలోచనలు రెండోది హృదయంలో వచ్చే ఆలోచనకి మాత్రం సంస్కారం లైట్‌గా పడుతుంది. అంత అదే బాధించవు అవి. కానీ వాటిని ఆచరణలో పెట్టితే అప్పుడు సంస్కారాలు బలంగా పడతాయి. ఇందాక కోరికోటే ఉదాహరణ చెప్పాను. మామిడి పళ్ళు తినడం నీ కోరికే. కోరికలనే ఉండిపోయింది. అది నేను ఆచరణలో పెట్టలేదు. కొనుక్కోలేదు మామిడి పళ్ళు తినలేదు. చేత భావంతోటి కొంచెం స్ట్రెయిట్‌గా ఆ కోరిక రావడం తప్పులేదు. వచ్చింది పోయిందంతే. దాన్ని నేను ఆచరణలో పెట్టలేదు. అంచేత సంస్కారం పడిందంటే కొంచెం పడింది లైట్‌గా. ఆ కోరిక రావడం వల్ల. అలాగే ఖర్చవుతాయి కూడా కొన్ని. పాతవి ఖర్చవుతాయి. ఆలోచనల వల్ల ఎలాగైతే సంస్కారాలు ఖర్చవుతాయో, ఈ రెండోదైన హృదయంలో ఉండి ఈ భావాలు, భావనలు లేకపోతే మనం చెప్పుకుంటాం గదా! అది రెండోది కోరికలు. ఈ కోరికల వల్ల అలాగే వాటిని కూడా ఆచరణలో పెట్టనంత వరకు కూడా ఏం బాధించవు. పడుతుంది సంస్కారం లైట్‌గా పడుతుంది. కానీ అది బాధించదు. కానీ ఆచరణలో పెట్టినప్పుడు మాత్రం ఉదాహరణకి కోపం వచ్చింది. కోపం వస్తే ఎవరినో కొట్టాం. అది ఆచరణలో పెట్టాం. యాక్షన్‌లో పెట్టాం. అప్పుడు ఆ కొట్టడం వల్ల చాలా బలమైన సంస్కారం పడుతుంది. అలాగే ప్రేమించాం ఎవరినో. చాలా గాఢంగా ప్రేమించాం. అవతల అమ్మాయి ఎవరు ప్రేమించలేదు. అంచేత మనల్ని ప్రేమించలేదు కాబట్టి ఆత్మహత్య చేసేసుకున్నాం. అది ఆచరణలో పెట్టాడు. ప్రేమించడం వరకు తప్పు లేదు. అది ప్రేమించిన వాళ్ళు అవతల వాళ్ళు ప్రేమించకపోతే వీడు ఆత్మహత్య చేసేసుకుంటే అది ఆచరణలో పెట్టినట్టే అవుతుంది. అంచేత ఇది కోపం గాని, ద్వేషం కానీ, ప్రేమ కానీ ఇవన్నీ కూడా అమలు చేయకపోయినంత వరకు బాధ లేదు. అమలు చేస్తే మాత్రం యాక్షన్‌లో పెట్టడం. అప్పుడు బలమైన సంస్కారాలు పడతాయి. అది. మొదటి దాంట్లో ఖర్చవుతాయి. ఏ సంస్కారం పడదు ఆలోచనలో. రెండోదేంటంటే కోరికలు ఇవన్నీ కూడా భావాలు, కోరికలు దీంట్లో వాటిని ఆచరణలో పెట్టినంత వరకు కూడా పర్వాలేదు. సంస్కారం లైట్‌గా పడుతుంది. వాటంతట అవే ఖర్చయిపోతాయి. మా మా చెరిగిపోతాయి సంస్కారాలు. కానీ యాక్షన్‌లో పెట్టినవి, కార్యాచరణలో పెట్టినవి పని చేయడం ద్వారా ఇందాక ఉదాహరణలో మామిడి పండు తినాలని కోరిక ఉండడం వల్ల ఏం సంస్కారం పడదు. కానీ బజారుకెళ్ళి ఎలాగో అప్పో సప్పో చేసి ఆ మామిడి పళ్ళు చేసుకొని అది నాకు తృప్తి అయ్యే వరకు కూడా మామిడి పళ్ళు తినడం మొదలుపెడితే దానివల్ల సంస్కారాలు పడతాయి. ఆ మామిడి పళ్ళని కోరిక నేను తీర్చుకున్నాను కాబట్టి ఆచరణలో పెట్టాను కోరికని. మొదటేమో ఆచరణలో పెట్టకుండా ఊరికే కోరికల మీద కోరికలాగే ఉండిపోయింది. రెండో ఉదాహరణలో ఆ మామిడి పళ్ళు కొనుక్కొని తినడం. దానివల్ల బలమైన సంస్కారం పడుతుంది. అలాగే ప్రేమించడం వల్ల ప్రేమ ఫెయిల్ అవుతే ఆత్మహత్య చేసుకోవడం వల్ల బలమైన సంస్కారం. అలాగే ఎవరినైనా చంపేయాలని కోరికొస్తే చంపేయాలని మాటలో ఉండిపోతే పర్వాలేదు. చంపేయాలని దుర్బుద్ధొచ్చింది. కానీ ఆచరణలో పెట్టలేదు. దానివల్ల పర్వాలేదు. పెద్ద సంస్కారం ఏం పడదు. కానీ వాడు నిజంగా చంపేస్తే మర్డర్ చేసేసాడనుకోండి చంపేయాలని. మర్డర్ చేసేసాడు. చేసేస్తే ఖచ్చితంగా దుర్భరమైన సంస్కారాలు పడతాయి. అందుచేత సంస్కారాలు పడ్డ విషయంలో హాయిగా ఉండాలంటే నువ్వు ఎక్కువ సంస్కారాలను బాధ లేకుండా ఉంటే ఆలోచనలోనే ఆలోచించు. ఆలోచనల వరకే పరిమితం చేయి దాన్ని.
రెండోది కోరికల కింద, భావాల కింద హృదయాన్ని దాకా రానివ్వకు. సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్. మనసు చేసే రెండో పని హృదయం అన్నమాట. అంతఃకరణ అని కూడా చెప్పారు. అంతఃకరణ దాకా వస్తే పోనీ అది కూడా పర్వాలేదు. అంతఃకరణలో వచ్చినవన్నీ కూడా ఆచరణలో పెట్టొద్దు. ఆచరణలో పెట్టకుండా అలా రాని పోని. ఇందాక కోరికలు రెండే ఉదాహరణలు చెప్పా. ఒకటి ప్రేమించడం, ఎవరినైనా అమ్మాయిని ప్రేమించడం, లేకపోతే మామిడి పళ్ళు తినాలని కోరిక. ఈ 2 ఉదాహరణలు చెప్పాను. అలాగే అనేక రకాలైన వస్తాయి మన భావాలు. ప్రేమ, ద్వేషం అన్నీ వస్తాయి. షడ్వర్గాలు అన్నీ వచ్చేస్తాయి. వాటిలన్నింటినీ కూడా మీరు అమలు చేయనంత వరకు ఏం పర్వాలేదు. మనందరికీ తెలుసు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలని 6 ఉన్నాయి. అవి 6 శత్రువులే మనకి. 6 ఉంటాయి. ఆయనే పుట్టించారు. భగవంతుడు పుట్టించారు కాబట్టి ఉంటాయి. ఉండడం మన తప్పు కాదు అది. భగవంతుడు సృష్టించాడు కాబట్టి ఉంటాయి. మానవుడు కాబట్టి ఉంటాయి. ఏదో చెట్టుకిను, పొట్టుకి, రాడుకి ఉండవు కదా అవన్నీ. మానవుడికి ఉంటాయి షడ్వర్గాలు. రాడు స్థితిలో ఉన్న ఆత్మకు ఉండదు కదా. అలాగే జంతువులకు కూడా ఉండవు అవి. మనకి మానవుడికి ఉంటాయి. ఉండడం తప్పులేదు. వాటిని మాత్రం ఆచరణలో పెట్టవద్దు. అమలు చేయొద్దు. దాని తాలూకా యాక్షన్స్ ఈ ఆలోచన వరకే ఉండని తప్ప దాని యాక్షన్లో, ఆచరణలో పెట్టవద్దు. పెట్టకుండా ఉంటే అప్పుడు సంస్కారాలు ఎక్కువ పడవు అని చెప్పి 3 రకాలు కూడా చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. చేత ఆలోచిస్తూ ఉండగా చెడు ఆలోచనలు వచ్చేయండి. ఎలాగండి అంటే, వెనుకగా ఉండగా చెడు ఆలోచనలు వస్తాయి. రాని పోని. కోపం వచ్చింది, రాని పోని. చంపేయాలని కోరికొచ్చింది, రాని పోని. ఏదో ఇంకో దురాలోచన వచ్చింది, రాని పోని. కామం ఏదో వచ్చింది, రాని పోని అంతే. అటువంటిప్పుడు అది ఆధ్యాత్మికంగా అడ్డు రాకుండా బలమైన సంస్కారాలు పడకుండా ఉంటాయి. అంచేత మనం ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆ పని కరెక్ట్గా చేస్తున్నావా లేదా అని చూసుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అంటే ఎవరి హృదయాన్ని చివుకుమందా అని ఆలోచించుకోవాలి. అది యాక్షన్లోనే వస్తుంది. మాట్లాడడమే కూడా పుట్టే ఆలోచన కాదు, మాటే. ఒక మాట అంటే ఒక హృదయం స్పందించి ఆనందిస్తారు. అది ఆనందించి మల్లికార్జున గారు చాలా మంచి వాళ్ళు అంటారు. ఇంకో మాట అంటే మల్లికార్జున గారు చాలా చెడ్డవాళ్ళని భావం వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళ హృదయం గాయపడుతుంది. అది మనం మాట్లాడేటప్పుడు కూడా వేగంగా మాట్లాడితే మనకి ఏ సంస్కారం పడదు. ఎందుకంటే దానివల్ల ఇతరులు సంతోషించారు, ఆనందపడ్డారు కాబట్టి దానివల్ల ఏం బలమైన సంస్కారం ఏం పడదు. గాయపరిచేటట్టు మాట్లాడితే సంస్కారం పడుతుంది. ఇవన్నీ ఎలా పడతాయి, ఎలా ఖర్చు అవుతాయి. ఇవి ఖర్చే చేయాలి తప్ప ఇంకో విధంగా జరగదు. తప్పకుండా ఖర్చు చేయాలి. ఎలా ఖర్చు చేయాలో చెప్పారు. అనుభవించడం ద్వారా ఖర్చు చేయాలి. ఇందాక ఉదాహరణలో మామిడి పళ్ళు తినాలని కోరికొస్తే సంస్కారం పడింది అనుకోండి, దాన్ని ఖర్చు చేయాలంటే ఆ మామిడి పళ్ళు తింటేనే ఖర్చు. అలా యాక్షన్ చేస్తేనే ఖర్చు అవుతుంది, లేకపోతే ఖర్చు అవ్వవు. ఇంచేత మన చేతుల్లో లేనివి కొన్ని తప్పనిసరిగా పొద్దున్న లేచిన మొదలు సాయంత్రం వరకు కూడా యాక్షన్ కూడా తప్పదు. కర్మ సిద్ధాంతం ప్రకారం యాక్షన్ తప్పదు. అవి కూడా బలంగా పడకుండా చూసుకోవాలి. ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ సంస్కారం. దాని నుంచి బారి నుంచి తప్పించుకోవాలంటే యాక్షన్ దాకా వచ్చింది తప్పదు. పొద్దున్న లేచిన మొదలు సాయంత్రం వరకు ఏదో చెయ్యాలి. సంపాదించడానికి అనేక అబద్ధాలు ఆడతాం. ఒకప్పుడు అబద్ధం ఆడితే కలిసి వస్తుందంటే గబుక్కున అబద్ధం ఆడేస్తాం. అబద్ధం ఆడానని చెప్పి దాని గురించి 24 గంటలు ఇచ్చేస్తుంటే దానికి ఇంకా ఎక్కువ సంస్కారం పడతాయి. కోపం వచ్చింది, ఎవరినో కొట్టావు, కొట్టడం వల్ల ఏవో సంస్కారాలు పెట్టాయి. దాంతోటే మనం ఆపేయాలి. కానీ ఫలానా వాడిని కొట్టాను, బాబాయ్ ఎవరిని కొట్టొద్దని చెప్పాడు, నేను కొట్టాను అని చెప్పేది 10 రోజులు కొట్టిన దాని గురించి ఆలోచిస్తుంటే అసలు కొట్టిన దాని వల్ల పడి సంస్కారాల కంటే ఇవి కూడా తీసుకుని ఈ మూట అది క్యారింగ్ ఫార్వర్డ్. ఇంకా దాని గురించే ఆలోచిస్తాం 10 రోజులైనా, ఎన్ని రోజులైనా ఇంకా అదే. అయ్యయ్యో ఫలానా అని చెప్పేసాడు. ఎవరైనా చచ్చిపోయినా కూడా ఎప్పుడో చచ్చిపోయారు వాళ్ళు. వాళ్ళ గురించి ఇంకా ఏడాదైనా తద్దినాలు నమస్కారాలు పెడుతూ కూర్చుంటే ఆ సంస్కారాలు పడతాయి. అక్కడ వదిలేయాలి అంతే.
డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటారు. మన బంధువు ఎంత ప్రియమైన వాడైనా సరే ఈ కర్మ సిద్ధాంతాలు ఏం చేయక్కర్లేదు వాళ్ళకి. కూడా క్యారీ చేయక్కర్లేదు. ప్రేమ ఉంటే బతుకున్నప్పుడు చూపించు ప్రేమ. చచ్చిపోయాక కాదు ప్రేమ చూపించడం. మనం ఏం చేస్తాం, చచ్చిపోయాక ప్రేమ చూపెడుతుంటారు. వాడు చచ్చిపోయాక ప్రేమ చూపెడితే ఎక్కడ ఒక ఒంటి చేతితో చప్పట్లు కొట్టినట్టు అవుతుంది. రెండో చేయి కూడా కలవాలి కదా చప్పట్లు కావాలంటే. అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి కదా, నీ ప్రేమని రిసీవ్ చేసుకోవడానికి లేడు. ఆ దేహాన్ని కాల్చేశారు. అంచేత నువ్వు ప్రేమిస్తున్నావో ద్వేషిస్తున్నావు ఇంక వాళ్ళకి అక్కర్లేదు. ఆ దేహం లేదు, పోయింది ఆత్మ. దాని గురించి పాకులాడి నువ్వు ఇంకా తద్దినాలు మాసకాలు పెట్టి బ్రాహ్మణులు తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే అవివేకంలో నెంబర్ 1 అన్నమాట అది. అవివేకంలో నెంబర్ 1 డిటాచ్డ్ అటాచ్మెంట్. ప్రేమించడం అంటే తటస్థిస్తే వాళ్ళు బ్రతికున్నప్పుడు ప్రేమించండి. ఎంత బాగా ప్రేమించగలరో అంతవరకు ప్రేమించండి. ఎంత సేవ చేయాలో అంతవరకు చేయండి. చచ్చిపోయిన తర్వాత మాత్రం ఇంద్రుడు చంద్రుడు పొగిడిస్తూ ఉంటాం మనం స్పీచెస్ చచ్చిపోయాక. ఏం లాభం? వాడికి అందుతుందే? అందదు. వాడు బతుకుండగా పొగిడి అనుకోండి, వాడు ఆనందిస్తాడు. అయితే ఈ ఖర్చు పెట్టి విధానంలో మనస వాచ కర్మణ అన్నారు. అదే కర్మణ అంటే పని చేసేటప్పుడు కూడా సముచితంగా విజడం తోటి, ఇంటలెక్ట్ తోటి కాదు, విజడం. విజడం అంటే విచక్షణ జ్ఞానం అంటారు. విజడం విచక్షణ జ్ఞానంతో మనం చేసే కర్మలకి బలంగా సంస్కారాలు పడవు సరికదా. సంస్కారాలను కొన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. ఖర్చు పెట్టాలి, యాక్షన్ ద్వారా కూడా ఖర్చు పెట్టాలి. కానీ వాటిలో నువ్వు విచక్షణ చూసుకోవాలి. ప్రతి పని మనం చేస్తున్నది సరిగ్గా ఉందా లేదా, ఇది అవసరం ఉందా లేదా, అవసరం లేనిది చేస్తున్నావా, ఏదో మరి ప్రీతి గురించి, జనాల ప్రీతి గురించి కొన్ని చేస్తూ ఉంటాం. వాళ్ళు లేకపోతే తిడతారు, ఏదో తద్దినం పెట్టకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు తిడతారని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అన్నీ చేయట్లేదు కదా మనం. మన గురించే చేసుకుంటున్నాం. మనకు కూడా చేయాలని ఉంది కాబట్టి చేసుకుంటున్నాం. అయితే ఎవరో ఏదో అంటారని మనం చేయలేం కొన్ని. మనం ఎలా ఆలోచించాలంటే ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. దీనివల్ల ఏమైనా అటాచ్మెంట్ వస్తుందా, బంధనాలు కలుగుతున్నాయా అని. చనిపోయిన వాళ్ళ గురించి మర్చిపోతే, ఎంత తొందరగా మర్చిపోతే అంత బంధనాలు, వాళ్ళకి విముక్తి చేసిన వాళ్ళు అవుతాం, మనం కూడా విముక్తి అవుతుంది. అసలు బతుకుండగానే అటాచ్మెంట్ పెట్టుకోవద్దన్నారు. ప్రేమించగానే అటాచ్మెంట్ వద్దన్నారు బాబా. ప్రేమించడం వేరు, అటాచ్మెంట్ పెట్టుకోవడం వేరు. బంధనం కింద పెట్టుకోకూడదు. అది ప్రేమించడం తెలుసు, ఎలాగైనా ప్రేమించవచ్చు. ఆచరణలో పెట్టకుండా కూడా అంతఃకరణలో ప్రేమించవచ్చు. దానివల్ల చాలా మంచి ఫలితాలే వస్తాయి. అది చక్కని ఆధ్యాత్మ మార్గంలో బాగా చెప్పింది అదే. ఈ అవతారుడు గురించి వచ్చినప్పుడు లవ్, సెల్ఫ్లెస్ సర్వీస్ రెండే చెప్పారు బాబు. ప్రేమించడం తప్పని చెప్పలేదు బాబా, ప్రేమించమని చెప్పారు. లోపల నువ్వు ప్రేమిస్తూ ఉండొచ్చు, వాళ్ళకి తెలియాలని కూడా లేదు. కానీ అటాచ్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్. బంధం వేరు. ఏదో అమెరికాలో ఉన్న నా మనవరాలు మనవడు ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. వాడు చూడాలని ఇక్కడ తపత్రి పడిపోయిన జనం తెచ్చుకుని మంచం ఎక్కేసి బెంగ పెట్టేసుకుని చేసుకుంటే దట్ ఈజ్ అటాచ్మెంట్. ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, రాడు, కానీ వాడి మీద బెంగెట్టేసుకుని మంచం పెట్టారనుకోండి, అయ్యో ఎన్నో ఏళ్ళు అయిపోయింది వాడు చూడలేకపోతున్నాను అని నిరంతరం అదే గోల. అదే సీరియల్స్ మిస్ అయ్యామని, ఇది టీవీలో సీరియల్స్ వస్తాయి, ఆ సీరియల్ మిస్ అయిపోతే గిలగిల్లాడిపోతుంటారు. అయ్యయ్యో ఈవేళ సీరియల్ చూడలేదు, పోయింది, ఏం జరిగిందో ఏమిటో. అవి అటాచ్మెంట్స్. నిజాత నిత్యకృత్య జీవితంలో మనం చేసుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా చేయాలి. ఇదంతా ఇంగ్లీష్లో చెప్పి మీకు తెలుగులో చెప్పాను. ఇంప్రెషన్స్ కాల్డ్ సంస్కారాస్ ఆర్ స్పెంట్ బోత్ త్రూ థింకింగ్. ఇవి ఎలా ఖర్చు పెట్టాలంటే ఆలోచన ద్వారా ఖర్చు అవుతాయి, అండ్ ఫీలింగ్స్, భావాల ద్వారా కూడా ఖర్చు అవుతాయి. ఇన్ ది ఫస్ట్ ఫంక్షనింగ్ అంటే ఆలోచన ద్వారా ఖర్చు పెడితే ఆఫ్ ది మైండ్ ఆర్ ఇంక్లూడెడ్ థాట్స్ ఆఫ్ ఆల్ కైండ్స్. అన్ని రకాల ఆలోచనలు కూడా మంచి ఆలోచనలైనా చెడు ఆలోచనలైనా కూడా ఆలోచనల వల్ల ఏమి సంస్కారం పడతారు కదా, ఉన్న సంస్కారాలు ఖర్చు అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ది సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మైండ్, దట్ ఈస్ హార్ట్, హృదయం చేసి పని ద్వారా పడే సంస్కారాలు ఆర్ ఇంక్లూడెడ్ ఆల్ ఫీలింగ్స్ అండ్ డిజైర్స్. ఫీలింగ్స్ అంటే మనం చెప్పాను, ఫీలింగ్స్ ఆఫ్ జాయ్,
పెయిన్, డిసప్పాయింట్మెంట్, హ్యాపీనెస్, షాక్ ఆల్ బిలాంగ్ టు దిస్ అంతఃకరణ. ఈ ఫీలింగ్స్ అంటే ఉదాహరణ చెప్పాను. జాయ్ సంతోషం, పెయిన్ బాధ, డిసప్పాయింట్మెంట్ అంటే నిరాశ నిస్పృహ, హ్యాపీనెస్ అంటే ఆనందం, షాక్ అంటే షాక్ తింటాం, ఆశ్చర్యకరంగా ఏదో జరుగుతుంది షాక్ తింటాం, పాస్ అవుతాం అనుకున్నది ఫెయిల్ అయిపోయాం అనుకోండి షాక్ తింటాం. ఇట్ ఆల్ బిలాంగ్ టు దిస్ అంతఃకరణ. ఈ రెండో దాని వల్ల రెండు ఫీలింగ్స్ హృదయం చేసే పని. అయితే ఇన్ సౌండ్ స్లీప్ ఇంప్రెషన్స్ దట్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ ది మైండ్. రిజిస్టర్డ్ ఇన్ ది మైండ్ అన్నారు అంటే మైండ్లో దాచుకుంటాం. సంస్కారాలన్నీ కూడా నిద్రపోయినప్పుడు ఎక్కడ నిల ఉంటాయంటే మనసులో నిల ఉంటాయి. అందుకే స్టోర్ రూమ్ అని చెప్పాను. ఇంకా అక్కడ దాచుకుంటాం. ఎందుకంటే ఖర్చు పెట్టడానికి లేదు, నిద్రపోతున్నాం కదా. ఆలోచనలు ఈ సంస్కారాలన్నీ కూడా ఎక్కడ నిల ఉంటాయంటే మనం చనిపోయిన తర్వాత కానీ, లేకపోతే నిద్రపోతూ, నిద్ర అంటే సౌండ్ స్లీప్, భగవంతుని స్థితి అది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ సంస్కారాలు మనసులో నిల ఉంచబడతాయి అని చెప్తారు. ఇన్ సౌండ్ స్లీప్ ది ఇంప్రెషన్స్ దట్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ ది మైండ్ లై ఇన్ ఏ లేటెంట్ డార్మెంట్ స్టేట్. వల్ల నిద్రావస్థలో అలా పడి ఉంటాయి. అవేం బాధించవు, అవేం పని చేయవు కూడా. నిద్రావస్థలో ఆలోచనలు ఏమో చేయలేం కదా మనం, ఏం ఆలోచించడం కదా. చేత ఆలోచనలు ఉంటాయి కానీ వ్యక్తం కావాలి. వ్యక్తం కాకుండా అలా ఉంటే నిద్రావస్థలు ఉంటాయి ఆలోచనలు. మెలకు రాగానే మళ్ళీ ఆలోచనలు స్టార్ట్ అయిపోతుంది. మనం తెలుసు, మళ్ళీ మెలకు రాగానే ఆలోచన వచ్చేస్తుంది. వీ వాంట్ టు డిస్కస్ డ్రీమ్స్. అంటే ఇప్పుడు గాడ్ స్పీక్స్లో డ్రీమ్స్ గురించి చెప్పేసాం కాబట్టి ఇక్కడ డ్రీమ్స్ పరిస్థితి గురించి ఇప్పుడు నేను చెప్పను అంటున్నాను బాబా ఈ డిస్కోర్స్లో. వాట్ వేక్స్ యూ అప్ ఫ్రమ్ సౌండ్ స్లీప్. ఈ గాఢ నిద్రావస్థలోంచి నీకు మేల్కొల్పి ఏమిటి? యువర్ సంస్కారాస్. నీ సంస్కారాలే నేర్పుతాయి, మేల్కొల్పి చేస్తాయి, నేను లేపుతాయి. అండ్ మనం ఖర్చు పెట్టాలి కదా, నువ్వు కడుపును ఉంటే ఎలాగా. నిద్రావస్థలో ఉన్నామంటే ఖర్చు అవ్వ ఈ సంస్కారాలు లే అని చెప్పేసి మనకి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని మనం లేపేది ఎవరు అంటే మన ఇంప్రెషన్సే అని చెప్తున్నాను బాబా. ది ఇంప్రెషన్స్ ఆఫ్ యాక్షన్స్ డన్. మన యాక్షన్స్, మన కార్యాచరణ వల్ల పడ్డ ఇంప్రెషన్స్ అన్నీ కూడా అవి లేపుతాయి మనని నిద్రావస్థ నుంచి. ది ఇంప్రెషన్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ దీస్ ఇంప్రెషన్స్ ఆర్ స్పెంట్ ఫస్ట్ బై థాట్స్. మన కార్యాచరణ వల్ల పడిన సంస్కారాలన్నీ కూడా 3 విధాలుగా ఖర్చు అవుతాయి. అది మొదటిది ఆలోచన ద్వారా, బై థాట్స్ అంటే ఆలోచన ద్వారా, దెన్ బై డిజైర్స్ కోరికల ద్వారా, అండ్ దెన్ బై యాక్షన్స్ ఆచరణ ద్వారా. మొదటేమో ఆలోచన, రెండోది కోరిక, మూడోదేమో ఆచరణ. ఆచరణ అంటే అది కార్యాచరణ అనమాట, కార్యాచరణ ద్వారా. అంచేత మనసా వాచ కర్మణ అంటున్నాం కదా. చేత మనసా వాచ కర్మణ ఇవి అవుతాయి. కోరికలు ఆలోచన ద్వారా, కోరికల ద్వారా, యాక్షన్ ద్వారా, కార్యాచరణ 3 విధాలుగా సంస్కారాలు ఖర్చు పెట్టబడతాయి. మొదట ఆలోచన ద్వారా ఖర్చు పెడుతున్నప్పుడు కొత్తవి పడవు. రెండో హృదయంతో పని చేసినప్పుడు పడతాయి, కానీ లైట్గా పడతాయి, బాధించవు. కానీ పని చేస్తున్నప్పుడు, యాక్షన్ చేస్తున్నప్పుడు, ఏ పని చేసినా కూడా దానికి సంస్కారాలు పడితే బలంగా పడతాయి. అవే ఖర్చు పెట్టడం కష్టం. సో కృష్ణ ఇన్ హిస్ గీత సెడ్. అంచేత శ్రీకృష్ణుడు గీతలో, భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు అని చెప్తున్నారు బాబా. లెట్ ఇంప్రెషన్స్ బి స్పెంట్ ఓన్లీ త్రూ థాట్స్. అంచేతని సంస్కారాన్ని నీ ఆలోచనల ద్వారా మాత్రమే ఖర్చు చెయ్యి. నీకు కార్యం ద్వారా, యాక్షన్ ద్వారా మీకు ఏ సంస్కారాలు ఖర్చు అవ్వవు ఒకసారి కదా, కొత్తవి పడతాయి. కాబట్టి సంస్కారాలు ఖర్చు పెట్టాలంటే ఆలోచన ద్వారా మాత్రమే ఖర్చు చేయాలి. అక్కడ చాలా కొత్తవి పడవు సరికదా, పాతవి పోతాయి. అంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా ఆలోచన ద్వారానే సంస్కారాలు ఖర్చు పెట్టు అని చెప్పారు. లెట్ ఇంప్రెషన్స్ బి స్పెంట్ ఓన్లీ త్రూ థాట్స్, దెన్ నో న్యూ ఇంప్రెషన్స్ విల్ బి ఫార్మ్డ్. అలా ఆలోచనల ద్వారా ఖర్చు పెట్టే సంస్కారాల వల్ల కొత్త సంస్కారాలు ఏమీ పడవు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ బాబా చెప్తున్నారు. దెన్ నో న్యూ ఇంప్రెషన్స్ విల్ బి ఫార్మ్డ్. ఆలోచన ద్వారా ఖర్చు అవుతాయి తప్ప కొత్త సంస్కారాలు పడవు. పాతవి ఖర్చు అయిపోతాయి, కొత్తవి పడవు. అంత మంచిది ఆలోచన ద్వారా మనం సంస్కారాలు ఖర్చు పెట్టడం. ఇఫ్ యూ కెనాట్ డూ దిస్, ఒకవేళ ఈ ఆలోచనల ద్వారా మాత్రమే సంస్కారాలు ఖర్చు పెట్టడం నేను చేయలేకపోతే,
రెండోది రెండో స్టెప్ అదేంటే డిజైర్స్, లాంగింగ్, ఫీలింగ్స్ దాని ద్వారా ఖర్చు పెట్టు. అంతేగాని యాక్షన్స్ ద్వారా మాత్రం వద్దు అంటున్నారు. ఇఫ్ యూ కెనాట్ డూ దిస్ దెన్ లెట్ ఇంప్రెషన్స్ బి స్పెండ్ త్రూ డిజైర్స్, కోరికల ద్వారా, లాంగింగ్స్ అంటే కావాలని తపన ద్వారా, ఫీలింగ్స్ అంటే ప్రేమ, ద్వేషం ఇవన్నీ కూడా వస్తాయి. ఫీలింగ్స్లో యాంగరు అవన్నీ వచ్చేస్తాయి, అర్షడ్ వర్గాలన్నీ కూడా వాటి ద్వారా. బట్ నాట్ త్రూ యాక్షన్స్. కానీ సంస్కారాన్ని యాక్షన్ ద్వారా మాత్రం ఖర్చు పెట్టవద్దు. సాధ్యమైనంత వరకు సంస్కారాన్ని నువ్వు చేసి ప్రక్రియ ద్వారా ఖర్చు పెట్టద్దు. ఆలోచన ద్వారా అయినా ఖర్చు పెట్టు, లేకపోతే అంతఃకరణ ద్వారా అయినా ఖర్చు పెట్టు. ఆలోచన అంతఃకరణ, కార్యాచరణ కాదు. కార్యాచరణ ద్వారా మంచిది కాదు సంస్కారాన్ని ఖర్చు పెట్టడం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. దెన్ న్యూ ఇంప్రెషన్స్ విల్ బి ఫార్మ్డ్. అయితే ఈ యాక్షన్స్ ద్వారా ఏం జరుగుతుందంటే కొత్త సంస్కారాలు పడతాయి. పాత కొన్ని ఖర్చు అయినప్పటికీ కూడా కొత్త సంస్కారాలు అలా పడుతూనే ఉంటాయి కార్యాచరణ వల్ల. చేత ఎక్కువ కార్యాచరణ దగ్గరే మనం జాగ్రత్తగా ఉండాలి. దెన్ న్యూ ఇంప్రెషన్స్ విల్ బి ఫార్మ్డ్ బట్ దే విల్ నాట్ బి సో డీప్. అంత అంటే ఈ రెండు అంతఃకరణ ద్వారా కొత్త ఇంప్రెషన్స్ పడతాయి, కానీ అవి ఎక్కువ డీప్గా ఉండవు, అంటే బలంగా పడవు. పెన్సిల్ తోటి రాసినట్టు అనమాట. ఈ కాగితం మీద పెన్సిల్తో రాసాం అనుకోండి చెరిగిపోతుంది, రబ్బర్తో చెరిపేసి. అది ప్రింట్ అవుతే చెరగదు. బ్లేడ్ గోకిన కాగితం చెరిగిపోతుంది, కానీ ఇంప్రెషన్ పోదు ఈ ప్రింటెడ్ మ్యాటర్. చేత అక్కడ కూడా బలంగా పడతాయా తేలిగ్గా పడతాయి అన్నప్పుడు ఇది అంతఃకరణ ద్వారా పడే సంస్కారాలు బలంగా పడవు, తేలిగ్గా పడతాయి అని చెప్తున్నారు. బట్ నాట్ త్రూ ది న్యూ ఇంప్రెషన్స్ విల్ బి ఫార్మ్డ్ బట్ దే విల్ నాట్ బి సో డీప్. లోతుగా పడవు సంస్కారాలు. ఇఫ్ ఇంప్రెషన్స్ లీడ్ టు యాక్షన్స్, కానీ ఈ సంస్కారాలు కార్యాచరణకి కనుక దారితీస్తే దెన్ న్యూ అండ్ స్ట్రాంగర్ ఇంప్రెషన్స్ ఆర్ బౌండ్. ఇక్కడ రెండు నష్టాలు. కొత్త సంస్కారాలు పడతాయి, ఆ కొత్త పడి సంస్కారాలు చాలా బలంగా పడతాయి అంటున్నారు. రెండు నష్టాలు కార్యాచరణ ద్వారా. ఒకటి కొత్త పడడం, ఆ పడిని కూడా చాలా బలంగా పడడం. అవి ఖర్చు పెట్టిన చేరిపోయడం చాలా కష్టం. If impressions lead to actions, then new and stronger impressions are bound to be formed. This means that the first functioning of the mind is not important. అంచేత మనస్సు యొక్క మొదటి పని ఏదైతే ఉందో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. సంస్కారాల విషయంలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి, రాని పోనీ అన్నారు. అందుకే లెట్ దెమ్ కమ్ అండ్ గో. ఏ విధంగానూ బాధించాం మీకు. పైగా సంస్కారాలు ఖర్చు కూడా అవుతాయి, కొత్తగా పడవు, ఖర్చు అవుతాయి. చేత లెట్ ది థాట్స్ కమ్ అండ్ గో. ఆలోచన రాని పోని, వచ్చినట్టే పోని, దాన్ని ఆచరణలో పెట్టొద్దని అదే చెప్తున్నారు. దిస్ మీన్స్ దట్ ది ఫస్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ సో ఫార్ యాజ్ స్పెండింగ్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఈజ్ కన్సర్న్. ఈ సంస్కారాలు ఖర్చు పెట్టడం అనే విషయంలో ఆలోచనల ద్వారా ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి మార్గం. దాన్ని అదేమి బాధించదు. ఇట్ ఈజ్ న్యాచురల్, అది స్వాభావికమైనది కూడా. బట్ ది సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది మైండ్ విచ్ ఈస్ జనరల్లీ కాల్డ్ ది హార్ట్. కానీ రెండో ఫంక్షన్ ఏదవుతుందో మనసు యొక్క రెండవ పని అదే హృదయం, అదే అంతఃకరణ. దాని విషయానికి వస్తే ఈజ్ ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది. ఎంచేతంటే బికాస్ ఇట్ ఈస్ ది సీట్ ఆఫ్ డిజైర్స్. ఈ హార్ట్ కోరికలకి స్థానం. కోరికలన్నీ కూడా హృదయంలోనే ఉంటాయి. చేత కోరికలకి స్థానం కాబట్టి ఆ కోరికలన్నీ కూడా అవి కూడా కోరికలుగానే వదిలేస్తే పర్వాలేదు. ఆచరణలో పెడితే మళ్ళీ దాన్ని పట్టుకుంటాయి సంస్కారాలు. దట్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ది సీట్ ఆఫ్ డిజైర్స్. అండ్ అన్లెస్ ది హార్ట్ ఈజ్ వాయిడ్ ఆఫ్ ఆల్ డిజైర్స్, నీ హృదయంలో ఏ కోరిక లేకుండా చేసుకుంటే తప్ప నీకు ఇవి కూడా నీకు బాధ, దీంతో కూడా గొడవ. చేత కోరికలు ఉండడం కూడా గొడవ. అండ్ అన్లెస్ హార్ట్ ఈజ్ వాయిడ్ అంటే లేకుండా చేసుకోవడం, వాయిడ్ ఆఫ్ ఆల్ డిజైర్స్, ఏ కోరిక లేకుండా హృదయాన్ని ఉంచితే తప్ప. అండ్ ఆల్ ఫీలింగ్స్, ఈ ఫీలింగ్స్ కోపం, ప్రేమ రెండు ఫీలింగే. ఈ ఎవరి మీద ద్వేషం ఉన్న ఫీలింగే, ఎవరి మీద ప్రేమ ఉన్న ఫీలింగే. ఆ ఫీలింగ్స్ ఆల్ డిజైర్స్ అండ్ ఆల్ ఫీలింగ్స్ అన్లెస్ ది హార్ట్ ఈజ్ ప్యూర్ అండ్ నేకెడ్. చేత ఈ హృదయాన్ని నువ్వు ప్యూర్గాను ఏమి ఇటువంటివి ఈ అరిషడ్ వర్గాలు ఏమి లేకుండా ఉంచితే తప్ప ఈ హార్ట్లో కూడా అంతఃకరణ ద్వారా కూడా
సంస్కారాలు పడుతూనే ఉంటాయి. అన్లెస్ ది హార్ట్ ఈస్ ప్యూర్ అండ్ నేకెడ్. గాడ్ హూ ఈజ్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్ కెనాట్ రివీల్ హిమ్సెల్ఫ్ ఈజ్ దిస్ క్లియర్. చేత భగవంతుడు నీకు లభించాలి అంటే నీ హృదయాన్ని ఏ కోరిక లేకుండా డిజైర్లెస్ గా ఉండాలి. డిజైర్ ఫర్ డిజైర్లెస్నెస్ అన్నారు బాబా. ఏ కోరిక లేకుండా దాన్ని క్లీన్ గా ప్యూర్ గా పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే నీకు భగవంతుడు లభిస్తాడు అని చెప్తున్నారు. గాడ్ హూ ఈజ్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్ కెనాట్ రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన నీకు దర్శనం కాడు, నీకు దొరకడు. ఎంచేత ఈ హృదయంలో మాత్రం కనుకనం షడ్ వర్గాలు కానీ కోరికలు కానీ ఫీలింగ్స్ కానీ ఉంటాయి. అంచేత కోరికలు ఉండకూడదు, ఫీలింగ్స్ ఉండకూడదు. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నప్పుడే ఏమీ లేకుండా అప్పుడు మాత్రమే నీకు భగవంతుడు లభిస్తాడు అని చెప్పారు. ఇక్కడ మాల్కమ్స్ క్లాస్ అని అతను అందరికి కలిసి కూర్చోబెట్టుకుని ఇస్తున్నారు. దీని గురించి మళ్ళీ ఇంకో నెక్స్ట్ స్పీచ్ లో చెప్తా. మాల్కమ్ అని అతను ఏమడిగాడంటే అణిచిపెట్టేసుకోవచ్చు కదా అన్నాడు. అంటే అణిచిపెట్టేయండి బలవంతాన్ని ఏ కోరిక లేకుండా నిద్రావస్థలో ఎలా ఉంటాం అలా చేసేసుకోవచ్చు కదా. అలా దాని సంగతి ఏమిటి అని అడిగితే బ్యూటిఫుల్ రిప్లై ఇచ్చారు బాబా. ఇదేమో 17th ఈ డిస్కోర్స్ ఇచ్చారు. అదేమో 6 రోజుల పోయిన తర్వాత 23వ తారీఖు ఇచ్చారు. ఈ 17th సెప్టెంబర్ది ఇంతవరకు స్పీచ్ అయింది. మళ్ళీ 23rd సెప్టెంబర్ని ఇతను అడిగిన ప్రశ్నకి విసుకున్నారు బాబా. నువ్వు మధ్యలో అడుగుతాంటి ఈ సప్రెషన్ అంటే హౌ అబౌట్ రిప్రెషన్ అని అడిగాను మాల్కమ్స్ క్లాస్. రిప్రెషన్ అంటే సప్రెషన్ అనే అర్థం. అణిచివేయడం అన్నమాట, నొక్కి పెట్టేయడం బలవంతంగా. కోరుకొచ్చినా కూడా మొండిగా బలవంతంగా అణిచిపెట్టేయడం, రాకుండా చేసుకోవడం. దాని సంగతి ఏంటంటే అది మందు కొట్టేసో డ్రగ్స్ తాగేసో. ఇప్పుడు డ్రగ్స్ తాగితే వాడు మనలో ఉండడు, అలా మందు కొట్టిన వాడు కూడా ఉండడు. అలా బలంతా ఆపేయడం సంగతి ఏంటంటే దానికి మంచి ఉదాహరణ చెప్పారు బాబా. అది వచ్చి ట్యూస్డే నాడు చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి